దట్స్ వే వేర్ యు ఆర్ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ టాపిక్స్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఫస్ట్ దట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. అందరికీ ఒకటే వెయిటేజ్ టాపిక్స్ అని ఉండకూడదు. అప్పుడు నీకు డెఫినెట్లీ ఆ టాపిక్స్ మీద ఉన్న కన్ఫ్యూషన్ పోతుంది. డెఫినెట్గా కమింగ్ జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్లో డెఫినెట్గా నువ్వు బెటర్గా పెర్ఫామ్ చేస్తావు. దెర్ ఈజ్ నో డౌట్. 50% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఎక్కడ వస్తుందంటే డిలీషన్ ఆఫ్ ది క్వశ్చన్స్. హాయ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ? ఎస్, గోయింగ్ గుడ్. ఓకే, హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? రైట్, ఓకే. సార్, ఇప్పుడు ఫుల్ సిలబస్ కవర్ చేయడం పాసిబుల్ కాకపోతే జేఈ మెయిన్స్లో స్కోరింగ్ టాపిక్స్ని ఎలా ఐడెంటిఫై చేసి ప్రిపేర్ అవ్వాలి సార్? ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడు ఫుల్ సిలబస్ కవర్ చేయటం ఈ షార్ట్ టైంలో 100% ఈజ్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ ఫుల్ సిలబస్ కవర్ చేయాలనుకోవడం కూడా దట్ ఈస్ నాట్ రైట్ అట్ దిస్ టైం. డెఫినెట్లీ ఆ సిలబస్ని మినిమైజ్ చేసుకోవటం అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద వెయిటేజ్ టాపిక్స్ ఆర్ దేర్? దట్ వెయిటేజ్ టాపిక్స్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్కి కొంత, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ కెమిస్ట్రీ టీచర్, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ డూయింగ్ గుడ్, సమ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈజ్ వాట్ గుడ్. దట్స్ వే వేర్ యు ఆర్ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ టాపిక్స్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే డెఫినెట్లీ దట్ ప్రిపరేషన్ మస్ట్ బీ ఈజీ అవుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ if the inorganic point of view, general chemistry point of view, some topics like chemical bonding, periodic classification, atomic structure, like chapters are what very easy chapters, you know, right? Those chapters are easy and weighted chapters. ఈ చాప్టర్స్ని కనుక మనం ప్రాపర్గా తరోగా చేసుకోగలిగితే డెఫినెట్లీ గెట్ ద గుడ్ స్కోర్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. లైక్ వేర్ యు ఆర్ స్ట్రాంగ్, దట్ స్ట్రాంగ్ టాపిక్స్ ఫస్ట్ యూ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ చాప్టర్స్ని ప్రాపర్గా రివైజ్ చేసుకుంటూ దాని పీవైక్యూస్ కంప్లీట్ చేసుకుంటూ వాటి మీద అట్లీస్ట్ ఒక మాక్ టెస్ట్ రాసుకుంటూ ఆ మాక్ టెస్ట్లో అన్ని క్వశ్చన్స్ నువ్వు కవర్ చేస్తున్నావో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇన్ కేస్ మాక్ టెస్ట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేకపోయావు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాక్ టెస్ట్లో ఏ టాపిక్ మీద నువ్వు కవర్ చేయలేకపోయావో ఆ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఓకే నువ్వు కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఈ షార్ట్ టైంలో ఆ లిమిటెడ్ టాపిక్స్ పెట్టుకుని డెఫినెట్లీ నువ్వు మంచి స్కోర్ అయితే 100% సాధించగలవు. దట్స్ వై ఆ వెయిటేజ్ టాపిక్స్ అనేది ఫస్ట్ దట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. అందరికీ ఒకటే వెయిటేజ్ టాపిక్స్ అని ఉండకూడదు. ఓకే, సమ్ స్టూడెంట్స్ ఇందాక చెప్పినట్టు కొంతమంది ఆర్గానిక్, కొంతమంది ఇన్ఆర్గానిక్, కొంతమంది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చాప్టర్స్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో ఆ చాప్టర్స్ని తీసుకోవాలి. దట్ సెలెక్షన్ ఆఫ్ చాప్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిలీషన్ ఆఫ్ ది చాప్టర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న చాప్టర్స్ నుంచి తరువుగా కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి అండ్ దాని మీద అట్లీస్ట్ పీవైక్యూస్ కంప్లీట్ చేయండి. ఆ పీవైక్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద కనీసం 1 to 2 మాక్ టెస్టులు రాయండి. ఆ మాక్ టెస్టులు ఎక్కడైనా మీరు డిఫికల్ట్గా ఫీల్ అయితే ఆ కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. అప్పుడు నీకు డెఫినెట్లీ ఆ టాపిక్స్ మీద ఉన్న కన్ఫ్యూషన్ పోతుంది. డెఫినెట్గా కమింగ్ జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్లో డెఫినెట్గా నువ్వు బెటర్గా పెర్ఫామ్ చేస్తావు. దెర్ ఈజ్ నో డౌట్. సార్, లాస్ట్ ఫ్యూ మంత్స్లో స్టూడెంట్స్ యూజువల్లీ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి అండ్ అవి అవాయిడ్ చేయడానికి మీ సజెషన్ ఏంటి సార్? జనరలీ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ చేసే మేజర్ మిస్టేక్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే ప్రాసెస్లో జరిగే టైం మేనేజ్మెంట్స్లో జరిగే మ్యాక్సిమం ఒక టైం మేనేజ్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఎస్పెషల్లీ 50% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఇన్ జేఈ మెయిన్స్, నాట్ ఓన్లీ జేఈ మెయిన్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే 50% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఎక్కడ వస్తుందంటే డిలీషన్ ఆఫ్ ది క్వశ్చన్స్. మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ డిలీట్, దట్ మీన్స్ వదిలేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ వదిలేసి ఏవైతే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారో ఆ క్వశ్చన్స్ సెలెక్షన్ చేసుకోగలిగితే 100%లో 50% మీరు అక్కడ సక్సెస్ అయినట్టే. That means selection of the questions and deletion of the questions are but very important. Selection and deletion at the time of examination ganaka okay say that's selection and deletion of the questions ganaka nu identify cheskogaligide at the time of examination definitely 100% nu any competitive exams, not only JEE means ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే నువ్వు 100% సక్సెస్ అవుతావు.
దట్స్ వై యూజువల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ నాకు వచ్చా రాదా అనేది కాకుండా 100% నువ్వు జెన్యున్గా 100% కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే జస్ట్ గో త్రూ దట్ క్వశ్చన్, అదర్వైజ్ జస్ట్ యూ లీవ్ దట్ క్వశ్చన్స్. దట్స్ వై ద సెలెక్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ బట్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కనుక మీరు మిస్టేక్ చేయకపోతే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మీరు 100% మీరు సక్సెస్ అవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది.